వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం అక్టోబర్ 2024కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్స్లో భాగంగా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ నియంత్రణ మండలికి దాన్ని ఈఆర్సీ అని చెప్తూ ఉంటాం. సో దానికి చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున మండలి గారిని నియమించడం జరిగింది. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో వారు తెలంగాణకు చెందినటువంటి వనపర్తికి చెందినటువంటి వారు. మరి దీనిలో పదవి కాలం, సో దీనికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి చైర్మన్గా వారు అపాయింట్ అవ్వడం జరిగిందో వారు 5 years వరకు కూడా ఈ పోస్ట్లో ఉండడం జరిగింది. సో వారి యొక్క టెన్యూర్ మనం చూసుకున్నట్లయితే 5 yearsగా ఉంటా ఉంది అండి. ఇంకొక అంశం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో సో ఇది వీరి యొక్క విధులను మనం చూసుకున్నట్లయితే వీరు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, సో విద్యుత్ని ఉత్పత్తి చేయడము, దాన్ని అంటాము జెన్కో అంటే. సో జెన్కో కంపెనీ ఉంటుంది. సో విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి బాధ్యతలు జెన్కో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాని తర్వాత ఈ జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిషన్ చేస్తారు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి విద్యుత్ని ఉత్పత్తి చేసిన దాన్ని ట్రాన్స్మిషన్ చేస్తారు. సో ఆ బాధ్యతలను తీసుకున్నటువంటి కంపెనీ ట్రాన్స్కో కంపెనీ. దాని తర్వాత ట్రాన్స్మిషన్ చేసిన తర్వాత ఆ విద్యుత్ని లైక్ హౌసెస్కో లేకపోతే ఇండస్ట్రీస్కో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి బాధ్యతలను తీసుకున్నటువంటి కంపెనీయే డిస్కమ్ అనేటువంటి కంపెనీ అండి. సో డిస్కమ్ అనేటువంటి కంపెనీ. సో అఫ్కోర్స్ ఈ డిస్కమ్లోనే మనకి సదరన్ తెలంగాణకి సంబంధించి ఒక కంపెనీ ఉంటుంది, సౌత్ తెలంగాణకి ఒక కంపెనీ ఉంటుంది, నార్త్ తెలంగాణకి కూడా కంపెనీస్ ఉండటం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా. సో ఈ 3 సంస్థలను కోఆర్డినేట్ చేయడానికే ఈ యొక్క విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అపాయింట్మెంట్ చూద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని నియమించడం జరిగింది అండి. ఓకేనా. సో ఈయన ప్రస్తుతము భారతదేశానికి 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలను తీసుకోబోతూ ఉన్నారు. మరి వీరు ఎప్పటి నుంచి బాధ్యతలు తీసుకోబోతున్నారంటే నవంబర్ నెల 11వ తేదీ 2024 నుంచి బాధ్యతలను తీసుకోబోతూ ఉన్నారు. సో నవంబర్ 11, 2024 నుంచి వీరు బాధ్యతలను తీసుకోబోతూ ఉన్నారు. ఓకే. సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. దాని తర్వాత మరి ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అంటే ఏదైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి 34 జడ్జెస్లో, సో 34 జడ్జెస్లో టాప్ మోస్ట్ 5 సీనియర్ జడ్జెస్ ఒక కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో 34లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ 5 సీనియర్ జడ్జెస్ అందరూ కలిసి ఒక కొలీజియం అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సో దానిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 5. 5లో వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చేసి ప్రస్తుతం ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటారో వారు ప్రస్తుతము వీరు మెంబర్గా కూడా ఉంటారండి. సో వీరందరూ కలిసి సజెస్ట్ చేస్తారు. ఏమని సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరు రాబోతున్నారు అనేటువంటి అంశాన్ని సజెస్ట్ చేస్తారు. ఎవరికి సజెస్ట్ చేస్తారంటే కేంద్ర న్యాయశాఖకి సజెస్ట్ చేస్తారు అండి. అర్థమైందా. సో ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ యొక్క మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా ఉండటం జరిగింది. సో వీరేం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తీసుకుపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. అంటే పలానా వ్యక్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించండి అని. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు లైక్ ఆర్టికల్ నెంబర్ 124 క్లాజ్ 4 ఇచ్చినటువంటి 124 ఆర్టికల్ నెంబర్ 124 క్లాజ్ 4 ఇచ్చినటువంటి అధికారాల మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నియమించడం జరుగుతుంది. ఈ విధంగా నియమించిన తర్వాత వారికి ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది అండి. మరి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఏదైతే భారత రాజ్యాంగంలో 3వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి విధంగా, సో 3వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రమాణ స్వీకారాల లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి వారు ఛార్జ్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇంకా గతంలో ఎవరైతే ఈ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారో వీరు గతంలో జడ్జిగా ఉన్నటువంటి టైంలో వీరు జడ్జిమెంట్ పాస్ చేసినవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 370 ఆర్టికల్ సంబంధించి అండి.
ఓకేనా. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370 అనేటువంటి దాన్ని రద్దు చేసిందో దాన్ని సమర్థించినటువంటి ఒక జడ్జే ఈయన సంజీవ్ ఖన్నా గారు. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఈవీఎంల వినియోగానికి సమర్థన చేయడం జరిగింది అండి. సో గతంలో కేంద్ర ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఈవీఎం అనేటువంటి మిషన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అండి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఏవైతే యూజ్ చేయాలని ఒక ఆలోచన చేశారో దానికి సంబంధించి ఈవీఎంలను వాడవద్దు, నార్మల్ బ్యాలెట్ పేపర్లోనే ఎలక్షన్లో వాడండి అని చెప్పేసి కొందరు కేసు వేస్తే ఆ కేసుకి సంబంధించి జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏమని పాస్ చేశారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ మేర ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది అంత డెవలప్ అవుతున్నటువంటి కారణాన భారతదేశంలో కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలక్షన్ని కండక్ట్ చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి ఈయన జడ్జి గారు సమర్థన చేయడం జరిగింది. ఇది ఒక మైల్ స్టోన్ జడ్జిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈయన ప్రస్తుతం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వకముందు ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా దేనికండి నల్సాకి వర్క్ చేస్తూ ఉన్నారు. సో నల్సా అనేటువంటిది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. భారతదేశంలో పౌరులంటే ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి ఉచితంగా న్యాయ సేవలను అందించడానికి ఏర్పాటు చేసిందే నల్సా అనేటువంటి ఒక చట్టం. ఆ చట్టం ద్వారా సంస్థ ఏర్పడింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు అవటం జరిగింది. ఓకేనా. సో ఆ సంస్థకి ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇప్పటి వరకు వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ ఒక అంశం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ అంశం చూద్దాం. ఏపీపీఎస్సీకి నూతన చైర్పర్సన్గా అనురాధని నియమించడం జరిగింది. మరి ఇక్కడ నియమించినటువంటి వ్యక్తి మనం చూసుకున్నట్లయితే గవర్నర్ అండి. సో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అయినా మెంబర్స్ అయినా నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, వాటి యొక్క చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారినైనా ఈ కమిషన్లో ఉండేటువంటి సభ్యులనైనా నియమించేది గవర్నర్ ఆఫ్ ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ నియమించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో అట్లా గవర్నర్ ఆదేశాల మేరకు మన అనురాధ గారిని నియమించారు, ఏపీపీఎస్సీ యొక్క చైర్పర్సన్గా నియమించారు. ఓకేనా. సో ఈవిడ మాజీ అంటే ఐపీఎస్ అధికారి అండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. సో వీరిని అపాయింట్ చేస్తూ ఆర్డర్ ఇష్యూ చేసింది సిఎస్ నీరజ్ కుమార్ ప్రసాద్ గారు. సో ఈయన ఎవరంటే చీఫ్ సెక్రటరీ అండి. సో ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీ ప్రస్తుతం సిఎస్ నీరజ్ కుమార్ ప్రసాద్ గారు ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే వీరు అంటే అనురాధ గారు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఏఆర్ అనురాధ గారు గతంలో ఏపీ ఇంటెలిజెన్స్కి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేశారు. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా ఏపీ ఇంటెలిజెన్స్కి ఉండడం ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇంకొక అంశం, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఎవరినైనా కానీ ఈ కమిషన్స్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి చైర్మన్గానో లేదంటే మెంబర్గానో నియమిస్తే వారి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే 6 years లేదా వారికి 62 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఉంటుంది అండి. ఓకేనా. సో ఈ ఫిగర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి. బట్ అదే యూపీఎస్సీ మనం తీసుకున్నట్లయితే యూపీఎస్సీకి సంబంధించి వారి యొక్క పదవి కాలం 6 years కానీ లేదంటే వారికి 65 సంవత్సరాలు వయసు వచ్చినంత వరకు ఉంటుంది అండి. ఓకేనా. సో రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. ఇంకొక అంశం, ఏ ఆర్టికల్ని ఉపయోగించి సో భారత రాజ్యాంగంలో ఏ అధికారాన్ని ఉపయోగించి 315 ఏ అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్ నెంబర్ అంటే ఏ అధికారాన్ని ఉపయోగించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఆర్టికల్ నెంబర్ 315ని బేస్ చేసుకునేయండి. ఓకేనా. సో భారత రాజ్యాంగంలో 315 ఉంది, దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని అన్ని రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అవసరం ఉంటే 2 రాష్ట్రాలుగా లేదంటే 3-4 రాష్ట్రాలు కలిపి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయవచ్చని కూడా ఇదే ఆర్టికల్ స్పష్టం చేయడం జరిగింది. ఇంకొక ఆర్టికల్ ఉంది 316 అనేటువంటి ఆర్టికల్. సో 316 అనేటువంటి ఒక ఆర్టికల్ ఏం చెప్తా ఉంది అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తా ఉంది అంటే వీరి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అని చెప్తా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కమిషనర్ గానో లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గానో చైర్మన్ గానో లేదా మెంబర్ గానో ఎవరైనా అపాయింట్ అయితే వారి యొక్క టర్మ్ 6 years
లేదా వారికి 62 ఇయర్స్ వచ్చినంత వరకు ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం యొక్క టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరు ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు. సో ఈయన మాజీ డీజీపీ అండి. సో తెలంగాణలో మాజీ డీజీపీగా వర్క్ చేసినటువంటి వారు ఐపీఎస్ ఆఫీసర్. సో వారినే టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించడం జరిగింది మహేందర్ రెడ్డి గారు. ఈ 2 అపాయింట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఇంకొక అంశం మనం చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది. సో NCW అంటాం. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఇదొక స్టాట్యుటరీ బాడీ అండి. సో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు, ఒక చట్టము ద్వారా ఏర్పాటైనటువంటి ఒక సంస్థ. వీళ్ళు మహిళల యొక్క హక్కులను కాపాడడానికి, మహిళల యొక్క సంరక్షణ బాధ్యతల కోసమే ఈ యొక్క NCW అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. క్లియర్ కదా. సో దీనికి చైర్పర్సన్గా ఒక వ్యక్తిని నియమించారు. వారి పేరే విజయ్ కిషోర్ రహత్కర్ అండి. వారి పేరే విజయ్ కిషోర్ రహత్కారు. ఓకేనా. సో వీరు నియమించడం జరిగింది. క్లియర్ కదా. ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం ఫర్దర్గా మనం చూద్దాం. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక అంశం, వీరు ఎన్నవ చైర్పర్సన్ అన్నప్పుడు, ఎన్నవ చైర్పర్సన్ అంటే 9వ చైర్పర్సన్ అండి. వీరికంటే ముందుగా అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి విజయ్ కిషోర్ రహత్కర్ గారు నియమించారు కదా, వీరికంటే ముందుగా రేఖా శర్మ గారు చైర్పర్సన్గా ఉండేవారు. వీరికంటే ముందుగా రేఖా శర్మ గారు చైర్పర్సన్గా ఉండేవాళ్ళు. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో గతంలో దీనిపైన క్వశ్చన్స్ అడగటం జరిగింది. లైక్ హూ ఈజ్ ద ప్రెజెంట్ చైర్పర్సన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి రేఖా శర్మ గతంలో. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి విజయ్ కిషోర్ రహత్కర్ అండి. ఓకేనా. ఇంకొక అంశం మనం చూద్దాం. వీరు గతంలో మహారాష్ట్రలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా వీరు వర్క్ చేయడం జరిగింది. సో 2016 నుంచి 21 మధ్య చైర్పర్సన్గా ఉన్నారు మహారాష్ట్రకి. ఓకేనా. ఇదొక అంశం. ఇంకొక అంశం, మరి వీరి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే 3 సంవత్సరాల లేదా వారికి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి. ఓకేనా. సో వారు 3 సంవత్సరాలు కానీ లేదా వారికి 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వీరు ఆ పదవిలో ఉండొచ్చండి. సో వీరు ఏం చేస్తారు అంటే మహిళలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అయినా కానీ మహిళల రక్షణ కోసం, మహిళల ప్రొటెక్షన్ కోసం, మహిళల యొక్క అభ్యున్నతి కోసం, మహిళల యొక్క సాధికారత కోసం వీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. ఇంకొక అపాయింట్మెంట్ చూద్దాం. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. సో వీరు ఒక బుక్ కూడా రాయటం జరిగింది అండి. విధి లిఖిత్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. సో మహిళలకు సంబంధించి విధి లిఖిత్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నప్పుడు విజయ్ కిషోర్ రహత్కర్ గారు రాయటం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం. వీరికి గతంలో జాతీయ న్యాయ పురస్కారం అనేటువంటిది కూడా రావటం జరిగింది. దానితో పాటు సావిత్రిబాయి పూలే పురస్కారం కూడా వీరికి రావటం జరిగింది. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం ఇక్కడ. ఓయూ కులపతిగా కుమార్, కేయూకు ప్రతాప్ రెడ్డి అండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని నియామకాలను చేపట్టడం జరిగింది. ఆ నియామకాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వైస్ ఛాన్సలర్లని నియమించారు అండి. ఇంకొక అంశం, మరి వైస్ ఛాన్సలర్లను నియమించినప్పుడు మరి ఛాన్సలర్గా ఎవరు నియమించుంటారు? ఇక్కడ ఏం లేదండి. సో ఎవరైతే రాష్ట్రానికి గవర్నర్గా ఉంటారో వారే ఎక్స్ అఫిషియోగా బై డిఫాల్ట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ఉంటారండి. ఓకేనా. సో ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ అండి. సో జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్. ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో వీరే అన్ని యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉంటారు అండి. ఓకే, ఇదొక అంశం. చూద్దాం మరి ఏ యూనివర్సిటీకి ఎవరిని వైస్ ఛాన్సలర్గా వీసీగా నియమించారు అంటే ఒకటి ఉస్మానియా యూనివర్సిటీకి ఏమో కుమార్ గారిని, కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉంటుంది దానికి ప్రతాప్ రెడ్డి గారిని, పాలమూరు యూనివర్సిటీకి ఏమో జిఎన్ శ్రీనివాస్ గారిని, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అల్తాఫ్ హుస్సేన్ గారిని, శాతవాహన యూనివర్సిటీకి ఉమేష్ కుమార్ గారిని, తెలుగు యూనివర్సిటీకి వెలదండు నిత్యానందరావు గారిని నియమించడం జరిగింది. దాని తర్వాత ఇంకొక యూనివర్సిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీకి టి యాదగిరిరావు గారిని, ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఏమో అల్దాస్ జానయ్య గారిని, కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీకి
ఏమో రాజిరెడ్డి గారిని నియమించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. ఇంకొక అపాయింట్మెంట్ చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే ఆచార్య బాలకృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది. సో ప్రస్తుతం యొక్క తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎవరు అన్నప్పుడు వీరు ఆచార్య బాలకృష్ణ రెడ్డి గారు. మరి వీరి యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే 3 ఏళ్ళు పైగా, అంటే 3 years ఉంటుంది. ఓన్లీ 3 years అండి. ఓకేనా. సో వీరు గతంలో మహీంద్రా వర్సిటీ లా స్కూల్కి డీన్గా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి అండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం చెప్తా ఉన్నామో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి చైర్మన్గా వీరి యొక్క విధులు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా బాధ్యతలంతా కూడా వీరే చూసుకోవడం జరిగింది. లైక్ హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం స్కూల్స్లను ఏర్పాటు చేయడం, స్కూల్స్లో ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2022 ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా ఫాలో అవుతూ ఆ స్కూల్స్ మొత్తంలో కూడా ఈ గైడ్లైన్స్ని అవలంబించే విధంగా చర్యలు తీసుకునేటువంటి విధులే వీరికి బాలకృష్ణారెడ్డి గారికి ఉండటం జరుగుతుంది. ఇంకొక అంశం మనం చూద్దాం. బాసరా ఆర్జీయూకేటీకి వైస్ ఛాన్సలర్గా ఏ గోవర్ధన్ గారిని నియమించారు అండి. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే కోటిలో ఉమెన్ యూనివర్సిటీ ఉంటుంది. హైదరాబాద్లో కోటిలో ఉమెన్ యొక్క యూనివర్సిటీ ఉంటుంది. మరి ఆ యూనివర్సిటీకి ఇటీవల పేరు మార్చారండి. పేరు మార్చి ఏం చేశారంటే ఆ యూనివర్సిటీకి పేరు మార్చి ఏం చేశారంటే ఈ పేరు పెట్టారు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. సో దానికి వైస్ ఛాన్సలర్గా ఎవరిని నియమించారు అంటే ధనవత్ సూర్య గారిని నియమించడం జరిగింది అండి. ఓకే. సో ఈ రెండు కూడా అపాయింట్మెంట్స్, వైస్ ఛాన్సలర్గా అపాయింట్మెంట్స్ ఇవన్నీ. ఇంకొక అంశం మనం చూద్దాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏఐఏఐ అంటాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే విపిన్ కుమార్ గారిని. ఓకేనా. సో విపిన్ కుమార్ గారిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే April 1, 1995లో. ఓకేనా. సో April 1, 1995లో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు అవటం జరిగింది. ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. గతంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది 2 సంస్థల కలయికతో ఏర్పడింది అండి. ఓకేనా. సో ఆ 2 సంస్థలు మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అని ఉంటుంది. ఇది భారతదేశంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి సంస్థ. అంతర్జాతీయ పరంగా ఏరోప్లైన్స్ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. సో జాతీయ స్థాయిలో నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ, జాతీయ స్థాయిలో ఇండియా లోపల డొమెస్టిక్, ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఈ రెండు. సో ఈ రెండింటిని మెర్జ్ చేసి కలిపి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా April 1, 1995లో ఏర్పాటు చేశారు. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం వీళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మనం చూసుకుంటే 133 అండి. సో భారతదేశంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ల యొక్క సంఖ్య 133 ఉండటం జరిగింది. ఈ 133 ఎయిర్పోర్ట్స్లో ప్రజెంట్ 110 ఎయిర్పోర్ట్స్లో ఏరోప్లైన్స్ అనేటువంటి రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఈ 110 ఎయిర్పోర్ట్స్లో ప్రస్తుతము లైక్ ఈ యొక్క ఏరోప్లైన్ సేవలను అందిస్తున్నారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అనేటువంటి రన్ అవుతూ ఉన్నాయి. మిగిలినటువంటివి 23 మాత్రము అండర్ మెయింటెనెన్స్లో ఉండటం జరిగింది అండి. సో 133లో 110 ఎయిర్పోర్ట్స్లో ఈ యొక్క విమానాల రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. మిగిలినటువంటి 23 ఎయిర్పోర్ట్లలో రాకపోకలు అనేటువంటివి ప్రస్తుతం లేవు. ఈ ఎయిర్పోర్ట్స్ అనేటువంటివి అండర్ డెవలప్మెంట్, అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఇంకొక అంశం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య విధులు ఏంటి అంటే వీరు ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ని అందిస్తారండి. ఓకేనా. సో ఇదొక అంశం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఎంత విస్తీర్ణంలో మనకి కంట్రోల్లో ఉంది అంటే 2.8 మిలియన్
నాటికల్ మైల్స్. సో 2.8 మిలియన్ స్క్వేర్ నాటికల్స్ మైల్స్ మేర విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ కంట్రోల్లో ఉండటం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ ఇక్రిసాట్ వాళ్ళు. సో ఇక్రిసాట్ వాళ్ళు డాక్టర్ హిమాన్షు పథక్ గారిని, సో ఇక్రిసాట్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ డాక్టర్ హిమాన్షు పథక్ గారిని న్యూ డైరెక్టర్ జనరల్గా నియమించారు అండి. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో వీరు అండ్ ఇంకొక అంశం, ఇక్రిసాట్ అని నేను ఏదైతే చెప్తా ఉన్నానో దాని యొక్క ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. ఏమని అంటే ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అడిగి ఉన్నారు. ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో కూడా అడుగుతూ ఉన్నారు. సో చూద్దాం. ఇక్కడ ముందుగా ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే దీని ఫుల్ ఫామ్ చూద్దాం ఒక్కసారి. సో ఇక్రిసాట్ అంటే, ఇక్రిసాట్లో లేదంటే ఇక్కడ రాస్తా నేను. సో ఇక్రిసాట్లో ఐ చూస్తే ఇంటర్నేషనల్, సి అంటే క్రాప్, ఆర్ అంటే రీసెర్చ్, ఐ అంటే ఇన్స్టిట్యూట్, ఎస్ అంటే సెమీ, ఏ అంటే ఆరిడ్ అండ్ టీ అంటే ట్రాపిక్స్ అండి. సో ఇది ఫైనల్గా ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్. చాలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ అండి. ఓకేనా. సో వీరే ఈ యొక్క లైక్ ఆరిడ్ ట్రాపిక్స్లో, సో ఎక్కడైతే మనకి వర్షం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో అక్కడ పండేటువంటి పంటలపైన పరిశోధనలు చేసేటువంటి సంస్థే ఇక్రిసాట్ అనేటువంటి ఒక సంస్థ. వీరి యొక్క హెడ్ క్వార్టర్ కూడా పటాన్ చెరువు ప్రాంతంలో ఉంటుంది అండి. సో నథింగ్ బట్ హైదరాబాద్. సో ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే హైదరాబాద్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా. నెక్స్ట్ అంశం, మరి ఇక్రిసాట్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే మార్చి 28, 1972 సంవత్సరంలో హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మరి ఈ యొక్క ఇక్రిసాట్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలు అంటే దేని బేస్ చేసుకొని ఏర్పాటైనాయి చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంటామున్నాం ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అని అంటామున్నాం కదా. ఇది గతంలో నేషనల్ కోసం కేవలము ఇండియా కోసమే ఏర్పాటైనటువంటి సంస్థ, జాతీయ సంస్థ. బట్ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ యాక్ట్ 1947 అనేటువంటిది తీసుకొచ్చి జాతీయ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ని అంతర్జాతీయ సంస్థగా మార్చడం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఇక్రిసాట్ అనేటువంటిది అంతర్జాతీయ సంస్థ అండి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించినటువంటి అంతర్జాతీయ సంస్థనే ఇక్రిసాట్. ఓకేనా. చూడవచ్చు ఇక్కడ ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ ఫర్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అకార్డింగ్ టు ద యాక్ట్ UN ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ యాక్ట్ 1947 అండి. ఇంకొక డెవలప్మెంట్ చూద్దాం. అభ్యుదయ జిందాల్. సో అభ్యుదయ జిందాల్ గారు న్యూస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే వీరిని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. దేనికి అంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు అండి. ఇంకొక అంశం, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటిది ఏ సంవత్సరంలో ఏర్పాటు అయిందంటే 1925లో ఏర్పాటు అవ్వడం జరిగింది. కోల్కతా వేదికగా అపాయింట్ చేశారు అండి. ఇంకొక అంశం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇది ఏర్పాటు అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే మిస్టర్ జీడి బిర్లా గారు. సో జీడి బిర్లా గారే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి ఒక గ్రూప్ ఉండాలి. వీరు ఈ కూటమైనటువంటిది ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఉండాలని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొక అపాయింట్మెంట్ చూద్దాం ఇక్కడ నియామకాల్లో. సో ఇక్కడ పరమేశ్ శివమణి గారిని ఇక్కడ చూస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా నియమించారండి. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం పరమేశ్ శివమణి గారు. సో వారిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటి ఏదైతే ఒక లైక్ మెరైన్ పోలీసింగ్ వ్యవస్థ ఉందో దానికి డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటి దాన్ని
ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే అది 18 ఆగస్టు 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టము ద్వారా ఏర్పాటు చేశారు అన్నప్పుడు ద కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరి యొక్క విధులు ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు అంటే వీరు సముద్ర తీరం ఏదైతే ఉందో భారతదేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి మొదలుకొని వెస్ట్ బెంగాల్ దాకా, సో గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలుకొని వెస్ట్ బెంగాల్ దాకా ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం అంతా కూడా వీరు గస్తీ కాస్తూ ఉంటారు. ఓకేనా, సో వీరు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. సో తీర ప్రాంతం అంతా కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ కంట్రోల్లో ఉండటం జరుగుతూ ఉంది. ఓకే, సో లైక్ కోస్టల్ పెట్రోలింగ్ అంటాము, మెరైన్ బోర్డర్ ప్రొటెక్షన్ అంటాము, మెరైన్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అంటాం. ఇవన్నీ కూడా వీరు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశంగా చూద్దాం, ఇంకొక అపాయింట్మెంట్ని చూద్దాం. జీఈఎంకి సంబంధించిన అపాయింట్మెంట్ అండి. సో దానికి సిఇఓగా ఎవరిని నియమించారు అంటే ఎల్ సత్య శ్రీనివాస్ గారిని నియమించారు. సో ఎల్ సత్య శ్రీనివాస్ ఈజ్ ద ప్రజెంట్ సిఇఓ ఫర్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సిఇఓ ఫర్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ దేనికి సంబంధించింది అంటే ఇది గవర్నమెంట్కి కావాల్సినటువంటి వస్తువులు, స్టేషనరీ, గవర్నమెంట్కి కావాల్సినటువంటి టేబుల్స్, చైర్స్, లైక్ ఫర్నిచర్స్, పేపర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ వెబ్సైట్లో గవర్నమెంట్ అథరైజ్డ్ వారు రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అంతా కూడా ఈ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. ఎవరైతే కంపెనీలు ఉంటాయో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉంటాయో వారు కూడా ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఉంటారు, మెంబర్స్గా ఉంటారు. సో వారు గవర్నమెంట్ పోస్ట్ చేసినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చూసి దాని ప్రకారం వస్తువులను సరఫరా చేస్తారు. ఓకేనా, సో కంప్లీట్గా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వ్యవస్థ వెబ్సైట్. సో దీనిలో కంప్లీట్గా అంతా కూడా ట్రాన్స్పరెన్సీతో ఉంటుందండి. ఓకేనా, సో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఎఫిషియన్సీని డెవలప్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీని డెవలప్ చేయడానికి, దాంతోపాటు ఇన్క్లూజివ్నెస్ని కూడా డెవలప్ చేయడానికే ఈ వెబ్సైట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇంకొక అపాయింట్మెంట్ని మనం చూద్దామండి. ఇక్కడ బీసీసీఐకి న్యూ యాంటీ కరప్షన్ యూనిట్కి చీఫ్గా బీసీసీఐ ఉంది కదా, సో బీసీసీ అంటాం. సో బీసీసీఐకి యాంటీ కరప్షన్ యూనిట్కి చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే శరత్ కుమార్ ఐపీఎస్ గారిని నియమించడం జరిగింది అండి. ఇంకొక అంశం, ఈ బీసీసీఐ అనేటువంటిది ఏదైతే మనం చెప్తా ఉన్నామో దీని యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బీసీసీఐ అంటే చూద్దాం, ఇక్కడ డీకోడ్ చేద్దాం. బీసీసీఐకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దేనికండి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్, దేనికోసం? క్రికెట్. ఎక్కడ క్రికెట్? ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్కి. ఓకేనా, సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేసుకున్న దేనికి సంబంధించిందంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఆ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేశారు. మరి ఈ బీసీసీఐకి ప్రస్తుతం యొక్క బోర్డుకి ప్రెసిడెంట్గా ఎవరిని నియమించారు అంటే రాఘర్ బిన్నీ గారిని నియమించారండి. సో ఈయన ప్రస్తుతం యొక్క బీసీసీఐ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓకేనా, సో ఇదొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ అంశం, ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ ఐపీఎస్ గారిని యాంటీ కరప్షన్ యూనిట్కి నియమించారో వారు చేయాల్సినటువంటి విధులు ఏంటి అంటే మ్యాచ్ ఫిక్సింగ్ ప్రివెన్షన్ అండి. సో క్రికెట్ ఆడేటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా తగు చర్యలను తీసుకోవటం, దాంతోపాటు బెట్టింగ్స్ అనేటువంటివి నిర్వహించకుండా తగు చర్యలను తీసుకోవడం, దాంతోపాటు ఈ యొక్క టీమ్ ప్లేయర్స్లో కోఆర్డినేషన్ డెవలప్ చేయడం, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేస్తారండి? యాంటీ కరప్షన్ యూనిట్ వారు చేస్తూ ఉంటారు. ఇంకొక ఫర్దర్గా మనం చెప్పుకోవచ్చు, ఇంకొక అపాయింట్మెంట్ మనం చెప్పుకుందాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని ఉంటుంది. సో దేశంలో ఉన్నది క్రికెట్ కంట్రోల్ చేయడానికి బీసీసీఐ, అట్లా ప్రపంచవ్యాప్తంగా కోఆర్డినేట్ చేయడానికి ఉన్నటువంటి సంస్థే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. ఆ సంస్థే నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా చెప్తూ ఉంటాం. ఆ సంస్థ ఏంటండి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ వరకు క్లియర్. దీనికి ప్రెసిడెంట్గా భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి వెళ్ళబోతూ ఉన్నారు.
ఆయన పేరే జై షా అండి. ఓకేనా. సో ప్రస్తుతం భారతదేశం యొక్క హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా, సో తన యొక్క కొడుకు జై షా. సో గతంలో జై షా బీసీసీ యొక్క సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా వెళ్ళబోతూ ఉన్నారు. సో ఆల్రెడీ నేమ్ని అనౌన్స్ చేశారు. బట్ ఈయన ఛార్జ్ అనేటువంటిది 1 డిసెంబర్ నుంచి తీసుకుంటారండి. సో ఐసీసీ యొక్క ప్రెసిడెంట్గా అమిత్ షా యొక్క కొడుకు జై షా 1 డిసెంబర్ నుంచి 2024 నుంచి ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదొక అపాయింట్మెంట్స్. ఇంకా కొన్ని మనం భారతదేశంలో క్రికెట్కి సంబంధించినటువంటి కొన్ని ట్రాఫీస్ని మనం చూద్దాం. భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. సో 2026 నుంచి T20 వరల్డ్ కప్ని నిర్వహిస్తారు. 2026లో T20 వరల్డ్ కప్ని నిర్వహిస్తారు. 2029లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తుంది భారతదేశము. 2030లో క్రికెట్ వరల్డ్ కప్ని నిర్వహిస్తుంది. 2025లో ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ని నిర్వహించబోతా ఉంది. సో ఈ ఈవెంట్స్కి భారతదేశము వెన్యూ ఇవ్వబోతూ ఉంది. అంటే భారతదేశము హోస్ట్ కంట్రీగా ఉండబోతూ ఉంది అండి. ఓకే. సో ఇవి అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇంకా దాని తర్వాత ఇంకొక అపాయింట్మెంట్ ఉంది. ఏ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ మనకి నేషనల్ పోలీస్ అకాడమీ అని ఉంటుంది. నేషనల్ పోలీస్ అకాడమీ, ఓకేనా. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ స్వప్న అని ఉంటుంది. సో ఇది మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి స్వప్న అనేటువంటి దానికి హెడ్గా చూసుకున్నట్లయితే అమిత్ గార్గ్ గారిని నియమించారండి. సో అమిత్ గార్గ్ గారు ప్రస్తుతం ఇంకా స్వప్నకి హెడ్గా ఉండబోతా ఉన్నారు. సో ఈ స్వప్న అనేటువంటిది ఇస్ నథింగ్ బట్ ఎవరైతే ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఇది. సో ఇక్కడ మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్కి సెలెక్ట్ అయితే కనుక వారికి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ట్రైనింగ్ ఇస్తారండి. సో లప్సానాలో ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ వస్తే. ఐపీఎస్ వస్తే మాత్రం హైదరాబాద్లో స్వప్నాలో ఐపీఎస్ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఓకే. సో దాంతోపాటు ఇంకొక అపాయింట్మెంట్ ఏంటి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది, ఎన్సీఆర్బీ అంటాం. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి హెడ్గా అంటే చీఫ్గా డైరెక్టర్ జనరల్గా అలోక్ రంజన్ గారిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. రైట్. సో ఇవన్నీ కూడా అక్టోబర్ 2024లో జరిగినటువంటి అపాయింట్మెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.